నెగెటివ్ రిటర్న్ ఎగ్జిట్ అన్నా లేకపోతే నెగెటివ్ రిటర్న్స్ అటు ఇటు చేంజెస్ అయినా కానీ రైట్. వాట్ ఎవర్. రైట్. సో ఇంకోటి ఏంటంటే మీరే నాకు చెప్పారు. సిల్వర్‌లో మీకు మీ క్లయింట్స్‌కి పాజిటివ్ వచ్చింది. దాన్ని మళ్ళీ స్మాల్ క్యాప్‌లో చేంజ్ చేశానని. సో అలాంటి సిట్యుయేషన్ మనం ఎలా సిల్వర్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే మనం గమనిస్తూ ఉంటాం. సో వేరే మార్కెట్ ఉండిద్ది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కానీ, లార్జ్ క్యాప్స్ కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? జనరల్‌గా మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఎగ్జిట్ అవ్వాలన్నా, ఎంట్రీ అవ్వాలన్నా కొన్ని పారామీటర్ చెప్తాను. ఈ పారామీటర్‌లో చాలామంది ఏంటనంటే ఈరోజు ఆన్‌లైన్‌లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి వీటిని. కానీ యాక్చువల్‌గా వాటిని చూసే పద్ధతి అనేది డిఫరెంట్‌గా ఉండాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో ఒక 4-5 పారామీటర్స్ ఉంటాయి. ఒక ఫండ్ మంచిదా కాదా అని చెప్పేసి చూసుకోవడానికి. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్ఫా చూస్తారు. ఈ ఎక్స్ అనే ఫండ్ మేనేజర్ యొక్క ఆల్ఫా ఎంత? ఇప్పుడు ఈయన నిఫ్టీ 500 అనేది టీఆర్ఐని తనకి బెంచ్ మార్క్‌గా పెట్టుకున్నాడు. అంటే నిఫ్టీ 500 యొక్క రిటర్న్ ఎంత వస్తుందో ఆ రిటర్న్ మా ఫండ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నిఫ్టీ 500 కంటే తను 1%, 2% ఎక్కువ రిటర్న్ ఇచ్చాడంటే దాని అర్థం ఇప్పుడు నిఫ్టీ 12% రిటర్న్ ఇచ్చింది. నిఫ్టీ 500 ఈయన 15% రిటర్న్ జనరేట్ చేశాడు. విచ్ ఈస్ 3% ఆల్ఫా జనరేటెడ్ బై ఫండ్ మేనేజర్. అయితే దీంతో పాటుగా ఇంకొక పారామీటర్ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి ఆల్ఫా ఈజీగా కనబడిపోతుంది మనకు. బీటా అంటారు. బీటా ఏంటనంటే తను తీసుకునే రిస్క్‌ని బట్టి. ఈ ఫండ్ ఎంత వొలటైల్ ఉంది అని మెజర్ చేస్తుందనమాట. ఈ ఫండ్ వొలటాలిటీ ఎంత అనేది. తను తీసుకున్న ఒక యూనిట్ ఆఫ్ రిస్క్‌కి ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత నెగెటివ్ రిటర్న్ వచ్చింది, ఎంత పాజిటివ్ రిటర్న్ వచ్చింది. దీని పారామీటర్ ఇంకొకటి ఉంటుంది. దీని తర్వాత పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో అని ఉంటుంది. పీటీఆర్. ఈ పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో అనేది దాదాపు ఎక్కడ మీరు డిస్కషన్ చేసి ఉండరు. స్టాక్స్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫండ్ మేనేజరు కంటిన్యూస్‌గా అమ్మడం, కొనడం చేస్తారు. దీన్ని గ్రోత్ స్టైల్ ఇన్వెస్టింగ్ అంటారు. ఈ అమ్మడం, కొనడం వల్ల ఏమవుతుంది పీటీఆర్ రేషియో అనేది పెరిగిపోతుంది. అమ్మినప్పుడు, కొన్నప్పుడు ఎంతో కొంత లాస్ అనేది జరుగుతూ ఉంటాయి కదా! కొన్నిట్లలో 20-30% మాత్రమే పీటీఆర్ రేషియో అంటే ఉన్న ఓవరాల్ పోర్ట్‌ఫోలియోలో ఓన్లీ 30% చర్నింగ్ జరిగింది 1 ఇయర్‌లో. ఇంకొన్నిట్లలో 150 ఉంటుంది. 150 అంటే కంటిన్యూస్‌లీ ఉన్న స్టాక్స్ అన్ని అమ్మడం, మళ్ళీ కొనడం. ఒక్కొక్కసారి ఇలా చేయడం వల్ల రిటర్న్ రావచ్చు, నెగెటివ్ రిటర్న్ కూడా రావచ్చు. ఈ పోర్ట్‌ఫోలియో టర్నోవర్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత స్టాండర్డ్ ఫండ్ అని అర్థం చేసుకోవాలి.